Why are forests considered as biosphere reserves? Why are forests considered as biosphere reserves? అడవులను జీవావరణ నిల్వలు అని ఎందుకు పిలుస్తారు? జీవావరణ నిల్వలు అని ఎందుకు పిలుస్తారు? Because forests host many species of flora and fauna and help maintain ecological balance. Because forests host many species of flora and fauna and help maintain ecological balance. Forests are considered as biosphere reserves because they host many species of flora and fauna. They give space to different type of plants and animals, and also they help them to maintain the ecological balance. That's why they are called as biosphere reserves. అడవులను జీవావరణ నిల్వలు ఎందుకు పిలుస్తారంటే ఆ అడవుల లోపల వివిధ జాతులకు చెందినటువంటి వృక్ష జాతులు మరియు జంతు జాతులు నివసించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పర్యావరణ సమతుల్యతను కాపాడుతుంది. కాబట్టి వాటిని ఏమంటారు? జీవావరణ నిల్వలని పిలుస్తారు. అడవులను జీవావరణ నిల్వలని పిలుస్తారు. వాట్ ఈజ్ మైగ్రేషన్? వలస వెళ్ళట అనగానేమి? మూమెంట్ ఆఫ్ బర్డ్స్ ఫ్రమ్ వన్ రీజియన్ టు అనదర్, యూజువల్లీ ఫర్ ఫుడ్, బ్రీడింగ్ ఆర్ ఫేవరబుల్ క్లైమేట్. Movement of birds from one region to another region for the sake of food, mate, and also favorable climate is called migration. Of birds. పక్షుల వలస అని దేని పిలుస్తామంటే సాధారణంగా పక్షులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఆహారం కొరకు కానీ లేదా బ్రీడింగ్ ప్రత్యుత్పత్తి కొరకు కానీ లేదా అనుకూలమైన వాతావరణ పరిస్థితుల కొరకు కానీ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పక్షులు ప్రయాణం చేయడాన్ని దాన్ని పక్షుల యొక్క వలస అని చెప్పి పిలుస్తాము. నెక్స్ట్, గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ an endemic species. ఒక స్థానిక జాతికి ఉదాహరణ. కివి, బర్డ్, కంగారు, యానిమల్. కివి మరియు కంగారు స్థానిక జాతికి